హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పడినటువంటి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ గురించి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి సంబంధించినటువంటి పూర్తి బిట్స్లను డిస్కస్ చేయబోతున్నాము. ఈ ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పడినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి 1945వ సంవత్సరం అక్టోబర్ 24న ఏర్పడడం జరిగింది. అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇక మళ్ళీ ఇంకొక అటువంటి యుద్ధం జరగొద్దనేటువంటి ఉద్దేశంతో ఈ ఐక్యరాజ్య సమితిని రూజ్వెల్ట్ అనేటువంటి వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అంశం మీద ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ని ఇప్పుడు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి అమెరికాలోని న్యూయార్క్లో కలదు. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో కలదు. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది ఆ ఐక్యరాజ్య సమితి యొక్క లోగో. ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 193 సభ్య దేశాలు కలవు. భారతదేశం కూడా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి దేశం. అయితే 193వ దేశంగా దక్షిణ సూడాన్ చేరడం జరిగింది. అంతకుముందు 192 ఉండేవి. అయితే దక్షిణ సూడాన్ ఐక్యరాజ్య సమితిలో చేరిన తర్వాత 193 దేశాలు అయ్యాయి. మీకు బిట్ అడిగేటప్పుడు 193వ దేశంగా ఐక్యరాజ్య సమితిలో ఏ దేశం కలదు, ఏ దేశం చేరింది అని అడుగుతారు. కాబట్టి 193వ దేశంగా దక్షిణ సూడాన్ చేరడం జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం వచ్చేసి 1946 డిసెంబర్ 7వ తేదీన ఆమోదించడం జరిగింది. అయితే ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి లోగోను ఎవరు రూపొందించారంటే లింకన్ లండ్క్విస్ట్ అనేటువంటి వ్యక్తి ఈ లోగోను రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క పథకం వచ్చేసి ఎప్పుడు ఆమోదించబడిందంటే 1947 అక్టోబర్ 20వ తారీఖున ఐక్యరాజ్య సమితి యొక్క పథకాన్ని ఆమోదించడం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితికి ఉన్నటువంటి జెండా ఏదైతే ఉందో ఆ జెండా యొక్క పొడవు వచ్చేసి 3:2ను, తర్వాత వెడల్పేమో 5:3గా నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3:2 ఏమో పొడవు, 5:2 ఏమో వెడల్పు. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా, అక్కడ బిట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. సో 3:2 ఏమో పొడవు, 5:3 ఏమో వెడల్పు. ఐక్యరాజ్య సమితి పతాకంలో 2 ఆలివ్ కొమ్మలు కలవు. ఇవి శాంతికి చిహ్నాలు. ఈ పతాకం యొక్క నీలి రంగు సమైక్యతకు చిహ్నం. ఐక్యరాజ్య సమితి యొక్క పతాకంలో 2 ఆలివ్ కొమ్మలు ఉంటాయి. అవి దేనికి చిహ్నాలంటే శాంతికి చిహ్నాలు. ఈ పతాకం వచ్చేసి నీలి రంగులో ఉంటుంది. ఇది సమైక్యతకు చిహ్నం. ఈ పతాకంలో 5 వృత్తాలు ఉంటాయి. ఈ పతాకంలో 5 వృత్తాలు ఉంటాయి. అవి శాశ్వత సభ్య దేశాలను సూచిస్తాయి. ఆ 5 పతాకంలోని 5 వృత్తాలు శాశ్వత సభ్య దేశాలను సూచిస్తాయి. యుఎన్కు ఆ పేరును పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే అమెరికా అధ్యక్షుడైనటువంటి రూజ్వెల్ట్ అనేటువంటి వ్యక్తి. ఎప్పుడు పెట్టాడంటే 1942వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆ పేరును అతను సూచించడం జరిగింది. తర్వాత ఐక్యరాజ్య సమితి యొక్క తొలి సమావేశం వచ్చేసి 1948 జనవరి 17న లండన్లో జరిగింది. ఐక్యరాజ్య సమితి యొక్క తొలి సమావేశం 1948లో జనవరి 17వ తారీఖున జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే లండన్లో నిర్వహించడం జరిగింది. తర్వాత
ఐక్యరాజ్య సమితి చార్టర్లో 19 అధ్యాయాలు కలవు. ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్లో 19 అధ్యాయాలు కలవు. 111 నిబంధనలు కూడా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్లో ఎన్ని అధ్యయనాలు కలవు? 19. ఎన్ని నిబంధనలు కలవు? 111 నిబంధనలు ఉన్నాయి. ఈ 2015 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి యొక్క 70వ వార్షికోత్సవం జరుపుకుంది. 2015 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి 70వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత కొన్ని అంశాలను కనుక మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా యొక్క రూపకర్త వచ్చేసి జార్జ్ క్రిస్టియానా. ఇతను దక్షిణాఫ్రికాకు చెందినటువంటి వ్యక్తి. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రవేశిక ముసాయిదా రూపకర్త, దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి, సూచించినటువంటి వ్యక్తి ఎవరంటే జార్జి క్రిస్టియానా. తర్వాత అట్లాంటిక్ చార్టర్ ఎప్పుడు జరిగిందంటే 1941 ఆగస్టు 14న అట్లాంటిక్ చార్టర్ను నిర్వహించడం జరిగింది. తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం 1945 జూన్ 26న నిర్వహించడం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం వచ్చేసి 1945 జూన్ 26న నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చార్టర్పై 50 దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఓకే, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినటువంటి చార్టర్లో 50 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు సంతకాలు చేయడం జరిగింది. అయితే 1945 అక్టోబర్ 15వ తేదీన పోలాండ్ దేశం సంతకం చేసింది. మొత్తం 51 దేశాలు వ్యవస్థాపక దేశాలుగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, చార్టర్పై మొదట 50 దేశాలు సంతకాలు చేశాయి ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు. అయితే చివరగా పోలాండ్ దేశం కూడా చేరి 51వ దేశంగా మారింది. సో ఆ దేశం చేరడంతో అప్పుడు ఐక్యరాజ్య సమితి యొక్క సభ్య దేశాలు మొదటిసారిగా 51 గలవు. సో అవి వ్యవస్థాపక దేశాలు. ఆర్టికల్ 110 ప్రకారం 1945 అక్టోబర్ 24 నుండి ఐక్యరాజ్య సమితి చార్టర్ అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే అమలు పనిచేయడం ఎప్పటి నుంచి ప్రారంభించిందంటే 1945 అక్టోబర్ 24 నుంచి. అయితే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క మరి లక్ష్యాలు ఏమున్నాయి అనే అంశాలను కనుక మనం చూసినట్లయితే, ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలను కనుక మనం చూసినట్లయితే ఈ సమితిని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే ప్రపంచ శాంతి భద్రతలను పరిరక్షించడం, ప్రపంచ యొక్క శాంతి భద్రతలను పరిరక్షించడము, మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం లాంటి ఇంకొక ప్రపంచ యుద్ధం అంటే మూడవ ప్రపంచ యుద్ధం రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికంటే ముందు నానాజాత సమితిని ఏర్పాటు చేశారు. కానీ అది విఫలం అవ్వడంతో మళ్ళీ ఆ విధంగా అటువంటి ప్రపంచ యుద్ధం మళ్ళీ రిపీట్ కావద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలను ఐక్యమత్యాన్ని వృద్ధి చేయడానికి ఈ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటేమో శాంతి భద్రతలను పరిరక్షించడానికి, రెండవదేమో స్నేహ సంబంధాలను, తర్వాత దేశాల మధ్య యూనిటీను పెంపొందించడానికి, మూడోదేమో అన్ని దేశాలకు సమాన హక్కులు స్వయం నిర్ణయాధికారాన్ని కలిగించడం, అన్ని దేశాలకు సమాన హక్కులు కల్పించడం, అదేవిధంగా స్వయంగా వేరే దేశం యొక్క పెత్తనం లేకుండా స్వయంగా నిర్ణయం చేసుకునేటువంటి అధికారాన్ని కల్పించడం కోసం ఈ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మానవ సమస్యలను అంతర్జాతీయ సహకారం ద్వారా అంటే ఒక దేశం ఇంకో దేశం సహకరించుకుంటూ ఆర్థిక, సాంఘిక, తర్వాత సాంస్కృతిక, మానవ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఈ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మానవ హక్కుల, స్వాతంత్ర్యాలను గౌరవించడం కోసం, తర్వాత దేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోకపోవడం అంటే ఒక దేశం ఇంకొక దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఆయా దేశాలకు
స్వేచ్ఛనివ్వడం కోసం ఈ ఐక్యరాజ్య సమితిని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకసారి మళ్ళీ కనుక చూసినట్లయితే ఐక్యరాజ్య సమితిని మొదట ప్రపంచ దేశాల మధ్య శాంతి భద్రతలను పర్యవేక్షించడం కోసం, పరిరక్షించడం కోసం, స్నేహ సంబంధాలను పెంపొందించడం కోసం, సమాన హక్కులు, స్వయం నిర్ణయాధికారాలను ఆయా దేశాలకు ఇవ్వడం కోసము, తర్వాత ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మానవ సమస్యలను సహకారం ద్వారా పరిష్కరించుకోవడం కోసము, తర్వాత మానవ హక్కులు, స్వతంత్రాలను గౌరవించడం కోసము, తర్వాత వేరే దేశాల యొక్క అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఆయా దేశాలను ప్రోత్సహించడం కోసం ఈ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ విధంగా ఏర్పాటు చేసిన తర్వాత ఐక్యరాజ్య సమితి కొన్ని కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి అందులో ఉన్నటువంటి అధికారిక భాషలు ఏంటి అనే అంశాలను కనుక మనం ఇప్పుడు చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి కార్యాలయాలు ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్లో కలదు. అమెరికాలోని న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం కలదు. అదేవిధంగా యూరప్ సంబంధిత కార్యాలయం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో యూరప్ సంబంధిత కార్యాలయం కలవు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 భాషలను అధికారిక భాషలుగా గుర్తించడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో 6 భాషలను అధికారిక భాషలుగా గుర్తించడం జరిగింది. అవి ఏంటిదంటే ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, చైనీస్, స్పానిష్, అరబ్. సో ఈ విధంగా అయితే వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను ఇక్కడ ఒక కోడ్ను ప్రొవైడ్ చేశాను చూడండి. ACEFRS. ఏ అంటే అరబ్, సి అంటే చైనీస్, ఈ అంటే ఇంగ్లీష్, ఎఫ్ అంటే ఫ్రెంచ్, ఆర్ అంటే రష్యన్, ఎస్ అంటే స్పానిష్. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోగలరు. ఐక్యరాజ్య సమితి శాంతి సైన్యాన్ని బ్లూ హెల్మెట్ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి సైన్యాన్ని బ్లూ హెల్మెట్గా పిలుస్తారు. అయితే ఐక్యరాజ్య సమితిలో సంగీత కచేరీ చేసిన భారతీయ మహిళ వచ్చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఐక్యరాజ్య సమితిలో సంగీత కచేరీ చేసినటువంటి భారతీయ మహిళ వచ్చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఈమె 1966 సంవత్సరంలో యుఎన్ఓలో సంగీత కచేరీ చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో సంగీత కచేరీ చేసిన రెండవ వ్యక్తి ఏఆర్ రెహమాన్, భారతదేశానికి చెందినటువంటి ఏఆర్ రెహమాన్. ఇద్దరు కూడా భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులే. మొదటిసారిగా సంగీత కచేరీ చేసినటువంటి వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఈమె 1966 సంవత్సరంలో. రెండవసారి సంగీత కచేరీ చేసిన వ్యక్తి కూడా భారతీయ వ్యక్తే. అతను 2016 సంవత్సరంలో 70వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సంగీత కచేరీని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఏఆర్ రెహమాన్ గారు. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాల గురించి ఇప్పుడు నేర్చుకుందాము. ప్రధాన అంగాలు కూడా 6. అవేంటో చూద్దాం. 1 సాధారణ సభ, 2 భద్రతా మండలి, 3 ఆర్థిక సాంఘిక మండలి, 4 ధర్మకర్తృత్వ మండలి, 5 అంతర్జాతీయ న్యాయస్థానం, 6 సచివాలయం. సో వీటి గురించి మళ్ళీ మనము ఇక్కడ డీటెయిల్గా నేర్చుకుంటాం నెక్స్ట్ వీడియోలో. సో ఒకసారి చూద్దాము. మొదటిదేమో సాధారణ సభ. ఈ సాధారణ సభ న్యూయార్క్, అమెరికాలోని న్యూయార్క్లో కలదు. భద్రతా మండలి ఇది అమెరికాలోని న్యూయార్క్లోనే కలదు. ఆర్థిక సాంఘిక మండలి ఇది కూడా అమెరికాలోని న్యూయార్క్ నగరంలోనే కలదు. ధర్మకర్తృత్వ మండలి వచ్చేసి అమెరికాలోని న్యూయార్క్లోనే కలదు. అంతర్జాతీయ న్యాయస్థానం వచ్చేసి నెదర్లాండ్లోని ది హేగ్ అనేటువంటి నగరంలో కలదు. తర్వాత ఐక్యరాజ్య సమితి యొక్క కార్యాలయం వచ్చేసి అమెరికాలోని న్యూయార్క్లో కలదు. సో ప్రధాన కార్యాలయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటే. అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటే వేరే దేశంలో ఉన్నది. మిగిలినవి అన్నీ కూడా ప్రధాన కార్యాలయాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే న్యూయార్క్ నగరంలోనే కాదు, అమెరికాలోనే. సో అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటే నెదర్లాండ్లోని ది హేగ్లో కలదు. సో
మిగిలిన అంశాలు, ఈ అంశాల గురించి ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు తర్వాతి వీడియోలో నేను వివరిస్తాను. ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారము.